ముఖ్య అతిథులకు నా నమస్కారాలు. నేడు అంబేద్కర్ జయంతిని ఇంత ఘనంగా ఈ జై భీమ్ దళిత వికాస్ సంఘం చేసినందుకు వారిని అభినందిస్తున్నాను. ఈరోజు అంబేద్కర్ గారి గురించి చెప్పడం కంటే వీళ్ళు చేసే ఈ కార్యక్రమాల గురించి చెప్పడం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు చేసే కార్యక్రమాల వల్ల ఇప్పటికే ఈ వాడలో అంబేద్కర్ అంటే ఎవరు, ఆయన గొప్పతనం ఏమిటి అనేది చాలా మందికి తెలిసిపోయిందని అనుకుంటున్నాను. అయినా సరే కొన్ని విషయాలను మనం అంబేద్కర్ గారి గురించి ఈరోజు తెలుసుకుందాం. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఏప్రిల్ 14న 1891న జన్మించారు. నేడు అంబేద్కర్ ఒక న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, ఒక సామాజిక సంస్కర్తగా, అలాగే రాజ్యాంగ నిర్మాతగా మన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇలా తన చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సొంతం చేసుకున్నారు. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, మహిళలు, కార్మికుల కోసం చాలా హక్కులను రూపొందించడం కోసం ఆయన అలుపెరగని పోరాటం చేసిన ఒక మహాయోధుడు. నేడు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని యావత్ భారతావని దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటుంది. దళితుల కోసం ఆయన చేసిన కృషి వల్లే నేడు అంబేద్కర్ ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం, అంబేద్కర్ గారికి ఇలాంటి గొప్ప గౌరవం, గుర్తింపు అనేది దక్కింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఈ తరం అంతా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నమాట. ఆయన అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన క్రమాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఒక దళిత కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి చదువుకుని ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించిన గొప్ప వ్యక్తి బిఆర్ అంబేద్కర్. తన ప్రతిభను, తెలివితేటలను భారతదేశ అభివృద్ధికి, మెరుగుదలకి, సమానత్వం కోసం ధారపోసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్. అందుకే ప్రజల మనసులో ఆరాధ్యుడిగా నిలిచిపోయాడు. అంబేద్కర్ విగ్రహం లేని దళిత వాడంటూ లేదు నేడు. అంతగా అంబేద్కర్ ప్రజల గుండెల్లో సముచిత స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కేవలం నాయకుడానే కాకుండా రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ భారతదేశ ప్రజల మనసులో చిరస్థాయిగా మిగిలిపోయారు. ఈరోజు ఇంతటి ఈ గొప్ప అవకాశాన్ని నాకు అందించినందుకు జై భీమ్ దళిత వికాస్ సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్.